తెలుగులోనే చెప్తానమ్మా. నాకు హిందీ కానీ ఉర్దూ కానీ తమిళ మలయాళం కూడా రాదు. ఎందుకంటే మన కాలనీ అనేది విజయవాడకి ఒక గుండెకాయ లాంటిది. ఎందుకంటే విజయవాడలో ఒక మంచి జరిగినా ఒక చెడు జరిగినా మన కాలనీ వాళ్ళు నలుగురు బయట ఉంటే ఒకళ్ళు మన కాలనీ వాళ్ళు ఉంటారు. ఎక్కడైనా గొడవ జరిగింది అనుకోండి, ఎక్కడో విజయవాడ మాచవరంలో కానీ పడమట్లో బెంచ్ సర్కిల్ ఏదైనా గొడవ జరిగితే అందులో మన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు ఖచ్చితంగా. ఒక మంచి అయినా చెడైనా మన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఎందుకు? మన కాలనీకి మంచి పేరు తీసుకొచ్చేదానికన్నా కాలనీలో చెడ్డ పేరు తీసుకురావడానికి అవకాశం ఎందుకు ఉంటుందంటే, పల్లెటూరులో చూస్తే ఒక విలేజ్లో ఒక కాస్ట్ వాళ్ళు ఉంటారు, ఒక కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు, ఒక మతం వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ చుట్టాలు అవుతారు. వాళ్ళందరూ ఒకరి కుటుంబం అంటే ఒకరికి తెలుసు, చిన్నప్పటి నుంచి తరతరాల నుంచి తెలుసు. కానీ మన కాలనీలో ఏంటంటే డిఫరెంట్ మతాలు ఉంటాయి, రకాల మతాలు ఉంటాయి. ఏంటి? క్యాస్ట్లు ఉంటాయి, మళ్ళీ ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, ట్రాన్స్జెండర్స్ ఉంటారు, గుజరాతీ వాళ్ళు ఉన్నారు, మరాఠీ వాళ్ళు ఉన్నారు, పంజాబీ వాళ్ళు ఉన్నారు, తమిళ వాళ్ళు కూడా ఉన్నారు. ఆఖరికి అందరూ మన కాలనీలో అన్ని రకాల మతం ఉన్నారు, అన్ని రకాల ప్రాంతం వాళ్ళు. విజయవాడలో 4 ప్రాంతాలను తీసుకొచ్చి ఒక చోట పెట్టారమ్మా. ఇంట్లో చిన్నప్పటి నుంచి మన ఎదురు పెరిగిన మన కొడుకు అంటేనే మనకు నచ్చడం. మనకు ఎందుకు ఆడికి మనకు పడదు. ఎందుకు? ఒకడు మామ ఒకడు ఎవరు చూసేవాళ్ళు. అదే ఎక్కడెక్కడో డిఫరెంట్ ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరినీ తీసుకొచ్చి విజయవాడ నలుమూల ప్రాంతాలు తీసుకొచ్చి వీళ్ళందరూ కష్టపడి పనిచేసేవాళ్ళే. కాలనీలో ఉన్న వాళ్ళంతా ఏంటమ్మా కోటేశ్వర్లా? కాలనీలో వాళ్ళంతా ఏమన్నా నేను అడుగుతాను, ఎవరిన వాళ్ళు పొందాలి, నేను ఏ పాయింట్ దగ్గర చెప్పేసి ఆపేసి ఒక పాయింట్ దగ్గర చెప్పమండి అంట. మరి వాళ్ళు చెప్పాలి. మీరు ఎక్కడో సీరియల్స్ సీరియల్స్ ఏమైనా గుర్తొస్తే వెళ్ళిపోవచ్చు. అర్జెంట్గా పొయ్యి మీద ఏదైనా పాలు పెట్టొచ్చినా, బియ్యం పెట్టొచ్చినా, పప్పు పెట్టొచ్చినా, అది తొందరగా నీకు టైం అవ్వలేదు కాబట్టి మీ సీరియల్ స్టార్ట్ అయ్యే ముందులో చెప్పేస్తాను. ఓకే, ఎక్కువసేపు తీసుకోండి. మీ అందరికీ ఏదో ఒకటి ఇప్పుడు చెప్పే 10 నిమిషాలు ఎంతో కొంత ఉపయోగపడాలని చెప్తే మార్గం. ఎందుకంటే మన కాలనీలో 250 బ్లాకులు ఉన్నాయి. 250 నుంచి 300 దాకా ఉన్నాయి. 10-20 బ్లాకుల్లో జనాలు ఉండరు. మిగతా 250 బ్లాకులో 32 ఫ్లాట్స్ చొప్పున 8,000 ఫ్లాట్లు, 30,000 జనాభా ఉంటారు. 30,000 మంది జనాభా కాలనీలోకి వచ్చేవాడు వస్తాడు, వెళ్ళేవాడు వెళ్తానే ఉంటాడు. ఎవరికి ఎవడు వస్తున్నాడో తెలియదు. అదే పల్లెటూరులో అన్నమ్మా, ఇంటికి ఆ వీధిలో ఎవడన్నా వెళ్తుంటే ఆడి పొద్దు రంగు వేసుకుని కలగోడు పెట్టుకుని ఆడి మనిషి ఎలా ఉన్నాడో చెప్పేస్తాడు. ఆడు ఏ బట్టలు వేస్తున్నాడు, ఏ బండి వేస్తున్నాడు అని చెప్పేస్తాడు.